బైకర్. అదేంటో డ్రామాతో, ఎమోషన్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసి ఎక్కేసిద్దేమో అని అనుకుని వెళ్తే, ఆ నీరసం ప్రో మ్యాక్స్‌తో బైకర్ బకరా చేసాడు నన్ను. అస్సలు నచ్చలేదు మూవీ. ఏం లేదక్కడ. స్టంట్స్ అండ్ డీఓపీ నుంచి ఎక్సలెంట్. కానీ ఎంత డల్ అనిపించిందంటే మూవీ. ఫ్లాష్ బ్యాక్ అయితే రియల్లీ మరీ దారుణం. ప్రతిసారి ఏదో అయ్యిందని ఊరికే ఏస్తారు ఫ్లాష్ బ్యాక్. అక్కడే అసలైన మ్యాటర్ ఉందేమో, ఇదంతా శూన్యమేమో అనుకుంటూ అక్కడికి వెళ్తే, ఇదేందిది? దీనికా ఇంత బిల్డప్? ఇంత డ్రామా? అక్కడ ఏముంది అని నేను. ఇంక దాని తర్వాత ఏసిన చిరాకు ఎంతసేపైనా అవ్వదే సినిమా. బాబోయ్! ఇక దండం పెట్టి వచ్చేసా. డైరెక్టర్ మా నాన్న సూపర్ హీరో 2.0 తీద్దామని తీసినట్టున్నారు. అదేమో కనెక్ట్ అవ్వలేదు. ఇదైతే కనెక్షన్ సంగతి పక్కన పెట్టండి. ముందు ల్యాగ్, నీరసం, మ్యాక్స్ దెబ్బకి అవుట్. నాకు ఈ సినిమాకి వెళ్ళాలని చేసిన దాంట్లో ఒకటి బ్యాక్ డ్రాప్ అండ్ డ్రామా థింగ్ అయితే, ఇంకోటి రాజశేఖర్ గారు ఫాదర్ రోల్లో చేయడంతో. ఐ మీన్ డ్రామా కరెక్ట్గా రాస్తే రాజశేఖర్ గారికి భలే బండిద్ది. ఎమోషన్స్ ఎక్కించేసుకొని రావాలి అనుకున్నా. కానీ ఏంటండి మీరు చేసింది? లాస్ట్ టైం ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఇప్పుడు ఇందులో ఆయన ఏదో తీసుకుంటున్నామన్నట్టే తీసుకుంటున్నారు కానీ క్యారెక్టర్స్ రావట్లేదు. ఏదో రొటీన్ అవుట్డేటెడ్ రోల్స్లోనే వేసేసినట్లాగా. ఆయన్ని యూజ్ చేసుకోవాలి, మంచి రోల్స్ పడాలి అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇచ్చే రోల్స్ చూస్తే అప్పుడప్పుడు ఇవ్వకపోవడమే బెటర్ అనుకుంటున్నా. ఎగ్జైట్ చేయాల్సింది కాస్త రొటీన్ చేసేస్తున్నారు కానీ. సినిమా జోనర్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా. ఎంత పెద్ద స్పోర్ట్స్ డ్రామా అయినా తీసుకోండి, డ్రామా లేకపోతే నథింగ్. స్టంట్స్ ఎన్ని చేసినా కోర్ పాయింట్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ ఇవ్వకపోతే జీరోనే. అసలు ఏ ఒక్క చోట సినిమా ఎక్కలేదు. సరైన పాయింట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ లేదు. నాకు నువ్వు కావాలి, ఇప్పుడు ఫ్యామిలీ, మానేసేయి, స్టాప్ అని అంటే మనోడు మానేసాడంట. అదేదో పెద్ద సంఘటన అన్నట్టు ఒక బిల్డప్ ఇస్తారు. అసలు కొన్ని సీన్స్ అయితే ఎంత ఫోర్స్డ్ అండ్ ఆర్టిఫిషియల్గా ఉంటాయంటే, ఆ స్పాన్సర్ వాడు మరి ఏం చూస్తాడో తెలియదు కానీ హీరోని వచ్చి తెగ లేపుతాడు. డైరెక్టర్ లేపమని చెప్పారన్నట్టు. ఏదో బైక్ రేసింగ్కి సంబంధించి బ్లాక్ పాస్ అని 2 బేసిక్ టెక్నిక్స్ పేర్లు చెప్పేసి ఏదో సైన్స్ కనిపెట్టినట్టు రివీల్ చేస్తారు ప్రతిసారి. ఆ అన్వర్ గడ కూడా మళ్ళీ సెకండ్ హాఫ్లో ఆటలో అట్టిపండిలాగా ప్రతిసారి. అండ్ రేసింగ్ మూవీస్లో అన్ని ల్యాబ్స్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు అన్ని చూపిస్తే నాకు కావాలి అనుకుంటే నేను సినిమాకి ఎందుకు వస్తానండి? ఏదో స్టార్ స్పోర్ట్స్లో రేసింగ్ చూసుకుంటాను. ఏది కావాలో అది చూపిస్తే సరిపోద్ది. అబ్బా, రన్ టైం కావాలి. డర్ట్ బైక్ రేసింగ్ కోసం వచ్చారు. కొద్దిసేపు స్టార్ స్పోర్ట్స్లోనే రేసింగ్ సీన్స్ ఇలా మొహానేస్తే అయిపోద్దేమో అనుకున్నారేమో వాళ్ళు. అక్కడ కావాల్సింది డ్రామా. అది లేదా అక్కడ. డ్రామా పండగ విసుగొచ్చి దీనికి తోడు ఆ నీరసం, ల్యాగ్, ప్రోమాక్స్ ఒకటి, ఇవన్నీ యాడ్ అయ్యి ఆ ఫైనల్ రేసింగ్ ఏదో ఫైనల్ ల్యాప్ ఒకటి వేసేస్తే నా మొహాన నేను పోతా అన్న ఫీలింగ్. కానీ ఎంతసేపు రాదే, అవ్వదే. 2 అవర్స్ 45 మినిట్స్, 20 అవర్స్ లాగా గడిచింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ శర్వా నుంచి రాజశేఖర్ గారు, మాలవిక అండ్ ఆ పిల్లోడు అందరూ బాగానే చేశారు. టెక్నికల్గా చూస్తే ముందే చెప్పినట్టు స్టంట్స్ అండ్ కెమెరా వర్క్ నైస్. బీజిఎం అంతేం లేదు. ఇలాంటి వాటికి కావాల్సింది అదే. చివర్లో F1 బీజిఎంని అడిదిప్పి ఇడిదిప్పి వేశారు, నీట్గా కలిపేశారు. ఎవరో గమనించని అనుకున్నారేమో. ఫైనల్లీ నాకైతే చాలా బోర్ కొట్టేసింది మూవీ. మీ ఇష్టం ఇక. బైకర్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.